వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. నమస్తే మహేష్ గారు. నమస్తే రాజు. సో చాలా రోజులు అవుతుంది. సో మహేష్ గారు, ఏంది సడన్ గా స్పీకర్ గారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి అక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా వాళ్ళు డెఫినెట్ గా మా ఎమ్మెల్యే కాంగ్రెస్ లా చేరిపోయిందని చెప్పేసి ప్రజలు చెప్తున్నటువంటి మాట. అయినప్పటికీ స్పీకర్ గారు 5 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో లేరు, వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో వాళ్ళు నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇంకా వాళ్ళు మీ పార్టీలోనే కొనసాగుతున్నారా? ఎందుకు మీ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నట్టు మరి? అంటే ఆ ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నారా, లేదంటే కాంగ్రెస్ లో ఉన్నారా, రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినరా, లేదంటే డబ్బులకు లాలూచి పడ్డారా అనే విషయం వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రజలందరికైతే అర్థమైంది. కాంట్రాక్ట్ల కోసమో, కమిషన్ల కోసమో, లేదంటే అక్రమంగా సంపాదించిన భూముల కోసమో వీళ్ళు కాంగ్రెస్ లో పోయిన పైరవీలు చేసుకుంటారు అనే విషయం అందరికి అర్థమైంది. ముఖ్యంగా గాంధీ గారి ఎపిసోడ్ గాజుల రామారం ల్యాండ్ విషయంలో చూస్తున్నాం. అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లాలూచి ఉంది, అమ్ముడైతే పోయారు. సో మీరు అంటుంది ఏంటిది, స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది కదా. స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని అంటే, అసలు స్పీకర్ వ్యవస్థనే కాంగ్రెస్ జమానా నుంచి చాలా వివాదాస్పదం. ఎందుకంటే పార్టీలను కలుపుకున్నప్పుడు, పార్టీల నుంచి ఇతరులను తొలగించినప్పుడు గవర్నర్ వ్యవస్థను, స్పీకర్ వ్యవస్థను దాదాపు కాంగ్రెస్ పార్టీ అత్యాచారం చేసిందంటే కూడా చాలా చిన్న మాటనే అవుతుంది. అంత దుర్మార్గంగా స్పీకర్ వ్యవస్థను వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సేమ్ అదే కోవలో తెలంగాణలో కూడా స్పీకర్ వ్యవస్థను వాడుకొని తమ ఫిరాయింపులకి ఒక న్యాయమైనటువంటి చపాయించుకుందాం, ఒక ముద్ర చపాయించుకుందాం అని చూస్తున్నాం. కానీ అది జరగదు. ఎందుకు జరగదు అని అంటే, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయింది, వీళ్ళు ఫిరాయింపుదారులు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వెళ్ళిపోయినటువంటి మోసకారులు, ప్రజలుగా మేము కారు గుర్తు కొట్టేస్తే ఇప్పుడు మోచేతి నీళ్లు తాగుతున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ లో ప్రజలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు నమ్మరు. ఇక ముఖ్యమంత్రి ఏదో టెక్నికల్ గా నాకు బాగా తెలివి ఉంది అనుకొని 5,000 కట్ అయినాయి కాబట్టి వీళ్ళు మీ వాళ్ళే 5,000 కట్ కాలేదు కాబట్టి కట్ అయితే మా వాళ్ళు అనేటువంటి ముచ్చట చెప్తున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు తెలియదు ఏంటంటే, నీ చట్టం, నీ ప్రభుత్వం, ఒక స్పీకర్ అన్నట్టయినా ఇగో పలానా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని బులెటిన్ ఇచ్చేదాకా కూడా నీ శాసనసభ వ్యవస్థ సెక్రటేరియట్ ఎప్పుడు కూడా వాళ్ళని బీఆర్ఎస్ అభ్యర్థులుగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మేము కాంగ్రెస్ మనుషులము కానీ టెక్నికల్ గా మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమో చెప్పుకున్నాం. వాళ్ళకన్నా సిగ్గులేదు చెప్పడానికి, నీకన్నా సిగ్గులేదు. 5,000 రూపాయలు 5,000 రూపాయల తెలంగాణ ఎమ్మెల్యేల విలువ ఈ రోజు ఇళ్ళకించి అటు పోయిన వాళ్ళ విలువ 5,000 రూపాయల. మేము బరాబర్ చెప్తున్నాం, 5,000 కాదు 5,000-6,000 కోట్ల రూపాయల పైరవేలు చేసుకోవడానికి, 100 కోట్ల రూపాయల అక్రమ డబ్బులు సంపాదించడానికి వాళ్ళు మీ పార్టీలో వచ్చారు అనేది మా ఆరోపణ. ఓకే, సో ఇప్పుడు ఉప ఎన్నికలు అంటే మీరు మొన్నటి వరకు కేటీఆర్ గారు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఉప ఎన్నికలు వస్తాయి, డెఫినెట్ గా మనం గెలుస్తాం అనుకున్నారు. బట్ అవి ఆశలు అడియాశలు అయినట్టేనా? ఇది లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆశలు పెట్టుకుని ఉంది మా పార్టీలో జరిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు రావని. కానీ అటు మొన్నటికి మొన్న ముకుల్ రాయ్ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి విషయంలో సుప్రీంకోర్టులో హైకోర్టులో ఇట్లాంటి కేసే చర్చకు వచ్చింది. అక్కడ మా పార్టీ ఎమ్మెల్యే, మా స్పీకర్ మా పార్టీడే కాబట్టి మేము ఏం చెప్తే నడుస్తుంది అనుకొని చెప్పేసి ఆయన పైన అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదని ఒక పిచ్చి జడ్జిమెంట్ ఇస్తే దాన్ని నిర్బంధంగా తిరస్కరించేసి ఈయన అనర్హుడు అనేటువంటి విషయాన్ని కోర్టు ప్రకటించింది. ఓకే, ఇప్పుడు బెంగాల్లో ఒక న్యాయం ఉన్నప్పుడు భారతదేశంలోనే తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణలో కూడా హైకోర్టు ఉంది, దేశంలో సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్నటువంటి కోర్టులు తీర్పుల పరిస్థితుల మేరకు డెఫినెట్ గా ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి బరాబర్ కాంగ్రెస్ పార్టీలో చేరమని కండువా కప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అందరిపైన వేటు, సరే స్పీకర్ కార్యాలయం నుంచి తప్పించుకోవచ్చు కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి మాత్రం తప్పించుకునేటువంటి అవకాశం లేదు. బరాబర్ కేటీఆర్ అన్న చెప్తున్నట్లుగా తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అయితే కృష్ణమోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు, నేను ఎక్కడ కూడా లేదు, గతంలో కూడా ఫ్లెక్సీలలో ఫోటోలు వేసా కూడా వద్దని చెప్పిన, నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ గారు కూడా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, నేను ఏ పార్టీలో ఉంటే మీకెందుకు అన్నట్టు వారు కూడా ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా చెవెల్ ఎమ్మెల్యే గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్లా వాళ్ళకంతటి వాళ్ళు మేము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి అంటున్నారు కదా. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి కలిస్తే రేపు కేసీఆర్ గారు కూడా వస్తున్నారు, మరి వాళ్ళు వచ్చే అవకాశం మీరేమైనా పిలుపు అంటే పిలుస్తున్నారు? ఇప్పుడు ఒక పార్టీ మెంబర్ అనుకున్నప్పుడు, ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడు ఎవడు కండువా కప్పుకోమని విలువడు, ఎవడు వచ్చి నాకు పని చేయమని చెప్పడు.
నువ్వు అట్లా పని చేస్తానే కమిట్మెంట్ ఇచ్చినావు కాబట్టి నీకు బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి పరిస్థితి అటు కార్యకర్తలందరికీ, పార్టీ నాయకులు, పార్టీది ఉంది. మరి అట్లాంటప్పుడు నువ్వు నిన్న జరిగినటువంటి ఎన్నికలలో నువ్వు కాంగ్రెస్ వానికి రాళ్ళు మోసినావా, పైసలు మోసినావా, లేదా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుండి గెలిపించుకున్నావా అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్పాలి. ఊళ్ళో ఏమో పాడేది కాంగ్రెస్ పాట, ఈడ పైకొచ్చి మాత్రమే బీఆర్ఎస్ మెంబర్ అంటే ఎవడు ఒప్పుకోడు. వాళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపైన కానీ, అక్రమాలపైన కానీ, వాళ్ళను కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి పంపినటువంటి డబ్బుల సంచుల గురించి కానీ, లేదంటే వాళ్ళకి చేసినటువంటి లాలూచి వ్యవహారాలపైన కానీ బయటకు వచ్చి, అవును మాకు రేవంత్ రెడ్డి గిన్ని పైసలు పంపుతా అన్నాడు, అంటే గిన్ని పైసలు కొంటా అన్నాడు, ఇగో మా ఇంట్లో గిన్ని పైసలు పంపించిండు, మేము ఇవన్నీ తిరస్కరిస్తున్నాం, మేము ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేమైనటువంటి మాట చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారు. అంతేగాని టెక్నికల్గా నేను బీఆర్ఎస్ మెంబర్ని, కానీ కాంగ్రెస్ పార్టీ సంఖలో చూస్తా, రేవంత్ రెడ్డి సంఖలో చూస్తా, ఆయన వేసే కండువా కప్పుకుంటా, అయ్యో ఇది కాంగ్రెస్ కండువా కాదు టెంపుల్ కండువా అని అంటే గంతామాయకులు ఎవరు లేరు. ఇంకోటి వాళ్ళకన్నా సిగ్గుండాలి. నిన్నటి దాకానేమో నన్ను హైకమాండ్ పిలిస్తే పోయి జాయిన్ అయినా, రాహుల్ గాంధీ వెళ్తే పోయి జాయిన్ అయినా, ప్రియాంక గాంధీ వెళ్తే పోయి దండం పెట్టి వచ్చిన, రేవంత్ రెడ్డి వెళ్తే ఆయన ఇంట్లో పోయి పువ్వు తిని వచ్చిన అని చెప్పుకునేటువంటి ఎమ్మెల్యేలు మరి ఏ నోరు పెట్టుకుని ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. వాళ్ళకన్నా సిగ్గుండాలి, లేదంటే కనీసం చెప్పిస్తున్న వాళ్ళకన్నా సిగ్గుండాలి. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోరి, మీరు చేస్తున్నటువంటి ఈ సిగ్గుమాలిన కామెంట్స్ని కానీ, లేదంటే ఊసర వెళ్ళి లెక్క అటొక మాట ఇటొక మాట వేటు తప్పించుకునే ఇంకొక మాట పాట పాడుతారు కదా, అవన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మీకు ఉప ఎన్నికలు రావడం ఖాయం. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని, మీ రాజకీయ భవిష్యత్తును పొందబెట్టడం కూడా ఖాయం. సరే అండి, ఉప ఎన్నికల వరకు పక్కన పెడితే మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ దాదాపుగా 7,000 పైచీలకుతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కొన్ని దాంట్లో 3.5 అన్నారు, మీరేమో 4,000 అంటున్నారు. సరే 4,000 ఏమో మీరు గెలవడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ కాంగ్రెస్ అత్యున్నత స్థానాలు గెలిచింది కదా, రేపు ఉప ఎన్నికలు వచ్చినా కూడా మీరు బోల్తపడడం ఖాయం అనుకోవచ్చు కదా. అంటే సింపుల్ ముచ్చట. ఫస్ట్, ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగినాయి కావు. 2, పార్టీ గుర్తు మీద జరగనప్పుడు, మీడియా వాళ్ళ చేతిలోనే ఉన్నప్పుడు, అధికార యంత్రాంగం నుంచి మొదలుకొని మిగిలినటువంటి అన్ని వనరులు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, రేపు రాజు వాళ్ళ ఊర్లో గెలిస్తే కూడా పార్టీలకు సంబంధం లేకుండా అది మా ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు వేసినటువంటి ఒక లిస్ట్ ఉంది కదా, లిస్ట్లో వాళ్ళు రాసుకుంది ఏంటిది, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ రెబల్స్. మరి అన్ని పార్టీలోనే లీడరా నాయన, నువ్వు పార్టీలో లేడంటేనే రెబల్ అన్నట్టాడు. ఆయన రేపు బీఆర్ఎస్ లో పోతాడా, బీజేపీలో పోతాడా, కాంగ్రెస్ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలకు పోతాడా, ఏడో పోతాడో ఎవరికి తెలియదు. అట్లాంటి కండిషన్ లో నువ్వేం చెప్తున్నావు ఈరోజు, రెబల్ కూడా మావాడే అన్నాను. మరి రెబల్ కాకపోతే ఒక పని చేయరాదు, బీఆర్ఎస్ లో నీ దాంట్లో వేసుకో, బీజేపీలో నీ దాంట్లో వేసుకో, ఇంకా నీకు సరిపోకపోతే ఒక పని చేయి. మీరు చంద్రబాబు నాయుడు ఖాతాలో గతంలో గెలిచినారు కదా, వాళ్ళని తెచ్చుకోలేదు. పక్కన కర్ణాటకలో గెలిచినారు ఆ సర్పంచ్లను, ఎంపీటీసీలు కూడా రేపు తీసుకొచ్చి వేసుకో. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు మొత్తం 12,000కి 12,000 ఎట్టనన్నా చేసి నువ్వు 12,000 నింపాలి కదా. లెక్క సరిపోకపోతే ఒక పని చేయి, ఇక్కడ రా, ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీ సర్పంచ్లు తీసుకొచ్చి ఇలా రాసుకో, రాసుకు సరిపోతుంది. దానికి రెబల్ చేసుకునేది ఎందుకు, దానికి ఒక ప్రెస్ మీట్ ఎందుకు. ఇంకోటి, నువ్వు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తున్నావు, రిపోర్టింగ్ చూస్తున్నావు కదా, ఎప్పుడన్నా ముఖ్యమంత్రి స్థానిక సంస్థల యొక్క ఫలితాలు నాది, నేను గెలిపించిన, నా వల్ల గెలిచినాడు అని చెప్పుకున్నాడు. ఈయనకు భయం అవుతుంది. ఈ అటో ఇటో పెట్టి 800 రెబల్స్ అని రాసుకున్నాడు. 800 తీసేయండి వాళ్ళు చెప్పిన 7,000. వాళ్ళు రాసిందే తప్పు లెక్క. ఈనాడు పేపర్ ఒక లెక్క రాస్తుంది, ఆంధ్రజ్యోతి లెక్క రాస్తుంది, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఒక లెక్క రాస్తుంది. ఇది జెన్యున్ గా మా పార్టీ గెలిచినటువంటి అభ్యర్థుల సంఖ్య మేము ఇంకా ఎంత ఉండాలో గంతే చెప్పుకున్నాం మేము. అట్లయితే కూడా 4,000 దాటింది. నువ్వు అర్థం చేసుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ లెక్కలలో ఎంత తప్పుడు లెక్కలు రాసుకుంది అనేది. ఓకే. అండ్ ఇప్పుడు పార్టీ మార్పులు అనేది కామన్ కదా, సర్పంచ్లు గెలవగానే మళ్ళీ కాంగ్రెస్లో ఆల్రెడీ చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఇష్యూలు. మరి మీ మద్దతు గెలిచినటువంటి సర్పంచ్లు రేపు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో నిలబడి ప్రజల వైపు నిలబడి కొట్లాడడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఒక్కటైతే అర్థమైంది కదా, కాంగ్రెస్ పార్టీ పోలీస్ యంత్రాంగాన్ని, పోలీస్ బల ప్రయోగాన్ని, హత్య రాజకీయాన్ని, మనుషులను చంపినప్పుడు, దాడులు చేసినప్పుడు, ఎన్ని రకాల ఇబ్బందులు చేసినా కానీ దాదాపు 4,000కు పైగా సర్పంచ్లను గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఉత్తగానే రాలే కదా, ఫుల్ కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు. ఆ కమిటెడ్ కార్యకర్తలకు ఆ పార్టీ వెంబట, బీఆర్ఎస్ వెంబట ప్రజలు ఉన్నారు కాబట్టి దానికి ఓటేసినారు, గెలిపించుకున్నారు. సరే, ఒకరిద్దరు నాయకులు గెలిచినారు కాబట్టి పోవాల్సి వస్తే. ఇంకోటి ఏంటంటే ఆయన
పోతారా నేనైతే అనుకోవట్లేదు, కానీ పోతారని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. పోయినా పోకున్నా కాంగ్రెస్ లో చేరిందా అంటే అదేం కనిపించదు. అది ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ ఎట్లాంటి పార్టీ గుర్తు లేకుండా గెలిచినాడు. సరే గెలిచినాక ఏ పార్టీలో పోలేదు. ఈ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఏమంటారు 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయం ఉన్న వాళ్ళే పార్టీ మారుతున్నప్పుడు అటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకు రావచ్చు, ఇళ్ళ నుంచి అటు కూడా పోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఇప్పుడు గెలిచిన సర్పంచ్కి కనీసం 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పదవీ కాలం ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100% పోతుందని తెలుసు. పోతుందని తెలిసినటువంటి పార్టీలోకి ఇప్పుడు పోయి అసలు ఈ ఊర్లోకి ఏం రూపాయి ఇస్తలేరు, వీళ్ళు చేసేది లేదు, ఏమంటారు కాంట్రాక్ట్లు వచ్చేది లేదు, కనీసం పనులు జరిగేది లేదు. అట్లాంటి పార్టీ ఉన్న ప్రభుత్వంకి పోతారని నేనైతే అనుకోను. డెఫినెట్ గా ఇప్పుడు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఏంటిదంటే ఓ 3 ఏళ్ళు వెయిట్ చేసి లాస్ట్ 2 years మాత్రం ప్రజలకింత మంచి చేసేటువంటి అవకాశం, గ్రామాలకింత మంచి చేసే అవకాశం కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. అండ్ ఇప్పుడు కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీడియా ముందరికి వస్తారా అని ఎదురు చూశారు. రజతోత్సవం తర్వాత మళ్ళీ మీడియాకి రేపు కనిపించబోతున్నారు. సో మళ్ళీ అంటే కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం మొదలవుతుందని చెప్పేసి అనుకోవచ్చా? కేసీఆర్ ఇస్ బ్యాక్ అనుకోవాలా, లేకపోతే ఆల్రెడీ కేసీఆర్ ఈజ్ బ్యాక్ అంటే అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. కేసీఆర్ ఈజ్ ఆల్వేస్ దేర్. తెలంగాణ కోసం ఉన్నారు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఉన్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కష్టాల వెంట ఉన్నారు, ఆ ప్రజల సుఖాలలో ఉన్నారు, ప్రజల అభివృద్ధిలో ఉన్నారు. తెలంగాణ మొత్తం ఆత్మలో కేసీఆర్ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ బ్యాక్ అనో లేదంటే కేసీఆర్ మళ్ళీ వచ్చిందంటే ఒప్పుకునేది లేదు. కేసీఆర్ ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, ఆయన లెగసీ ఉంటుంది, ఆయన ఉంటారు, ఆయన నాయకత్వం తెలంగాణకు ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అది. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే కేసీఆర్ గారు రేపు వస్తున్నటువంటి సందర్భం చాలా ఇంపార్టెంట్. పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారు రేపు వచ్చి మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటిదంటే ఆయన ఏదో ఒక నీచమైన రాజకీయాల కోసమో కాంగ్రెస్ పార్టీ లెక్క అడ్డగోలుగా మాట్లాడడం కోసమో కాదు. ఆయన వస్తుంది తెలంగాణ భవిష్యత్తును సేఫ్టీగా ఉంచడం కోసం, తెలంగాణకు ప్రస్తుతం కృష్ణా గోదావరి జలాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడం కోసం వస్తున్నారు. తెలంగాణ ప్రజలకి ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి చేయబోతున్నటువంటి ద్రోహాన్ని వివరించడానికి వస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడూ ఉన్నారు. 25 సంవత్సరాలుగా తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేనే లేదు. తెలంగాణ యొక్క చర్చ జరగదు. కాబట్టి రేపు జరిగేటువంటి చర్చ మాత్రం ఇది కేసీఆర్ గారి చుట్టూ కంటే కూడా తెలంగాణ ప్రయోజనాల చుట్టూ, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ భవిష్యత్తులో నదీ జలాల పైన జరిగేటువంటి అన్యాయం పైన, ఏమంటారు వివక్ష పైన, లేదంటే రాబోతున్నటువంటి కరువు కాటకాలు. అంటే మనం చాలా చిన్న చూడడానికి లేదు. మొత్తం జలాలు దోసుకోపోతే తెలంగాణలో మిగిలేది ఏముండదు, కరువు కాటకాలే ఉంటుంది. కట్టుకున్న ప్రాజెక్టు కూడా ఉట్టిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద విపత్కరమైనటువంటి పరిణామం పైన డిస్కషన్ చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఆ వైపుగా వాళ్ళని ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం కోసం కేసీఆర్ గారు వస్తున్నారు. కాబట్టి ఎస్, మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ గారు ఏం చెప్తారని చూస్తున్నారు. లెట్స్ సీ. అండ్ ఇంకోటి అండి, ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారిని తప్పించడానికి హరీష్ రావు ఏదో సోషల్ మీడియా వాడుతున్నారు. హరీష్ రావుని తప్పించడానికి కేసీఆర్ గారు ఇంకేదో గ్రామాలలో తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబం అంటే ఏదో 4, 5, 10 మంది ఉండేది కాదు. 60 లక్షల మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నటువంటి కుటుంబం ఇది. అన్నిటికంటే ముఖ్యంగా 60 లక్షల తర్వాత 4.5 కోట్ల తెలంగాణ ప్రజలందరితో మమేకమైనటువంటి కుటుంబం. కాబట్టి ఎవడు ఏదో మాట్లాడతాడు, ఎవడు ఏదో చెప్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా PCC ప్రెసిడెంట్ దాకా అడగలుగా మాడుతుంటారు. ఈ పార్టీ ఇంకా 100 ఏళ్ళు అయినా కానీ తెలంగాణ ఉన్నన్ని రోజులు, తెలంగాణ యొక్క ఆలోచన, తెలంగాణ అనే పదం ఉనికిలో ఉన్నన్ని రోజులు, తెలంగాణ జాగ్రఫికల్గా ఉన్నన్ని రోజులు బరాబర్ ఉంటుంది. ఒక కుటుంబంగా ఉంటుంది. ఈ కుటుంబంలో దాదాపు 60 లక్షల మంది యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఉంటారు. కాబట్టి అట్లాంటి పిచ్చి మాటలు అంటారు, పనికి మాలినటువంటి కామెంట్స్, రూమర్స్ తోని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను దాచివేయొచ్చు అని కనుక వాళ్ళు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఏం లేదు రాజు. అండ్ ఫైనల్ గా గ్లోబల్ సిటీ గురించి ఏమైనా చెప్తారు? ఎందుకంటే హైదరాబాద్ అంటేనే కేటీఆర్ అంటేనే హైదరాబాద్ అని చెప్పేసి మీరు ఎన్ని రోజులు అది డబ్బానా లేకపోతే ఓవర్ సెల్ఫ్ అదే ఇంకేదో పక్కన పెడితే మొన్న జరిగినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, అది మీరు కూడా చూశారు. అంతర్జాతీయ నుంచి కూడా కొంతమంది రావడం, తర్వాత రేవంత్ రెడ్డి గారిని కావచ్చు తెలంగాణలో పెట్టుబడి పెడతామని చెప్పేసి డైరెక్ట్ అనౌన్స్మెంట్ కావచ్చు. సో మరి హైదరాబాద్కి కేటీఆర్ గారి బ్రాండ్ పోతున్నట్ట?
అంటే కొన్ని ఎట్లుంటాయంటే రాజు, తాత్కాలికంగా నువ్వు మసి ఊసి మారేడుకాయ చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది జరిగి గ్లోబల్ సమ్మిట్ జరిగి 2 రోజులు జరిగింది, 3 రోజులు వార్తలు వచ్చినాయి, 3 రోజులు పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయి, వాళ్ళు సోషల్ మీడియాలో పైసలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పటిదాకా దాదాపు 10 రోజులు అవుతుంది కదా, 10 రోజులలో ఒక్క ఫాలోఅప్ వార్త అని వచ్చిందా, ఒక్క ఫాలోఅప్ స్టేట్మెంట్ అని వచ్చిందా? లేదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చినంత కనీసం ఫైనాన్స్ మినిస్టరో ఇండస్ట్రియల్ మినిస్టరో ఐటీ మినిస్టరో ముఖ్యమంత్రి డిస్కషన్ చేసిరా? అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి అవి ఎట్లా వస్తాయో తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే పిలిచి బెదిరించి పేపర్ రాపించుకొని అనౌన్స్ చేయంటే అట్లా రావు. ఒక్క అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కూడా దానికి 100 ఫాలోఅప్స్ ఉంటాయి, 100 మీటింగ్స్ ఉంటాయి, 100 రకాల అనౌన్స్మెంట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పెట్టినటువంటి ఒక లార్జ్ కంపెనీ ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు అనౌన్స్ చేసినారు కదా, వాళ్ళు నిద్రపోతారు. అయిపోయి 10 రోజులు అయింది, ఇక్కడ ఫాలోఅప్ చేసినారు 2. ఇంకొక మాట చెప్తా మీకు, వచ్చినటువంటి కంపెనీలల్లో ఎన్ని ఫేక్ కంపెనీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని స్వయంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నుంచి మొదలుకొని యంగ్స్టర్స్ లీడర్స్ మా క్రిషాంక్ లాంటి వాళ్ళందరూ కూడా డీటెయిల్గా పలానా కంపెనీ పలానా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు, ఎంత పెట్టినారు. ₹1,00,000 స్టార్ట్ చేసిన కంపెనీ 4,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు అట్లంటే నువ్వు కూడా మరి 10 లక్షల కోట్లు అనౌన్స్ చేయొచ్చు. అంటే వాళ్ళు చేసినటువంటి MOUs లో ఎంత డొల్ల ఉంది, ఎన్ని ఫేక్ కంపెనీలు ఉన్నాయనేది ఆలోచించవచ్చు. ఇంకో కంపెనీ దాదాపు 1,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తే ఆ కంపెనీ ఓనర్స్ ఎవరు తెలుసా? ఆంధ్రాలో ఒక పల్లెటూరులో 2 రైతులు. ఓకే, సరే రైతులు కూడా 1,00,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేంత శక్తికి వచ్చిరనంటే సంతోషం. కానీ అది నిజమా అబద్ధం అనేది ప్రజలు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ సమ్మిట్లతోనో లేదంటే ఈ డేరా సిటీలతోని, అది ఫ్యూచర్ సిటీ కాదు, డేరా సిటీ, అది టెంటేషన్. అది రేవంత్ రెడ్డి అనేటైనా ఆయన తమాషకి ఆయన గుల తీసుకోవడం కోసం పెట్టుకున్నటువంటి ఒక దుకాణం కోసం ఏర్పాటు చేసిన 100 కోట్ల డేరా సిటీ. పుష్కరాలు అయిపోయినాక టెంట్లు దిక్కుపోతారు చూసినా. అట్లా ఏంటంటే ఈ పెట్టుబడి పుష్కరాల స్టోరీ అయిపోయింది కాబట్టి టెంట్లు దిక్కుని వెళ్ళిపోయారు. అడవి చూస్తే ఇప్పుడు తెలుస్తుంది నీకు. అట్లాంటి ఫ్యూచర్ సిటీలు అంటే ఇట్లాంటి వాళ్ళు 3.5 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్ల రూపాయలతోని ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి ఏదో ఉద్ధరిస్తారంట. కాబట్టి రియల్ ఇన్వెస్ట్మెంట్ వేరు, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్వెస్ట్మెంట్లు వేరు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎన్ని తమాషాలు చేసినా ఏం చేసినా కేటీఆర్ అన్న హైదరాబాద్ కోసం, హైదరాబాద్ ఇండస్ట్రీస్ కోసం, అన్ని రకాల ఇండస్ట్రీస్ నాట్ జస్ట్ ఐటీ కోసం చేసిన కాంట్రిబ్యూషన్ ఎప్పుడు మర్చిపోరు. ఒక మాట చెప్పాలంటే మనం అనుకుంటుంటాం కదా, ఫలానా అయిన టైంలో పివి నరసింహారావు గారి టైంలో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయని. అంటే తెలంగాణ చరిత్రలో కూడా కేటీఆర్ అన్న చేసినటువంటి కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కంపెనీస్ గ్రోత్ అనేది ఎప్పుడు ఉంటుంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారు పోతుంటారు, చిన్న చిన్న ఆటలు అరటి పండు లాంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఉన్నా లేకున్నా కేటీఆర్ అన్న చేసిన కాంట్రిబ్యూషన్ బరాబర్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మహేష్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.